ఓ 10 minutesలో వచ్చేస్తా. వచ్చాక భోంచేద్దాం. రైట్ బాయ్ బాయ్ బాయ్. దేవుడా, గ్లాస్కి కాల్ చేస్తుంది. హలో, ఎదుగా ఎక్కడే ఉన్నా, ఫుల్ ట్రాఫిక్. వచ్చేస్తా 10 minutesలో ఉంటా. అబ్బా, ఆర్ని కొడితే జరగవేంట్రా, ఎప్పటికీ ట్రాఫిక్ సెన్స్ లేదు ఇక్కడ. నో ఐఎమ్ నాట్ ఫాస్ట్. ఓకే ష్యూర్, స్లోగానే వస్తున్నాను రా. 5 minutesలో వచ్చేస్తా, ఓకేనా? బాయ్ 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 బాయ్. టార్చర్. ఇప్పుడు కాల్ చేస్తున్నాడు, లొకేషన్ పంపిస్తా, రా చెప్తా. ఇలాగే జరుగుతాను. ఇప్పుడు వస్తా, నేచర్ ఖాళీ. మీ ఓడు వర్టికల్లో తాగి పడిపోతున్నాడు, ఇట్టే వస్తే అలా పట్టేసుకోవచ్చు. కడుపు మొత్తం ఫ్రీ అయిపోయింది. ఒక ఎల్ఐడి బెటర్ అమ్మా. టైం పడుతుంది సార్. పర్లా, తీసుకురా, నేను వెయిట్ చేస్తా. వెళ్ళి పీకే పనులు లేవు అక్కడ. ఓకే సార్. అక్కడ నీకోసం ఒకరు వెయిటింగ్ రా. మీకోసం ఎవరో వెయిట్ చేస్తున్నట్టున్నారు. అదా, ఏదో ఉందలేండి. అలా వెయిట్ చేయించడం తప్పు కదా. బా, మమ్మల్ని మాత్రం ప్రపోజ్ చేసినప్పుడు ఎస్ చెప్పడానికి నెలల తరబడి, యాక్సెప్ట్ చేసిన తర్వాత హాస్టల్ ముందు ఇళ్ళ ముందు గంటల తరబడి, అప్పుడు వెయిట్ చేయించినప్పుడు లేదా? తప్పు అంట, తప్పు. అప్పుడు ఏదో వర్క్లో ఉండి అలా చేసి ఉంటారు. ఇప్పుడు మీరు ఖాళీగానే ఉన్నారుగా, వెళ్ళొచ్చుగా. ఒళ్ళే, అప్పుడు అది పని అయితే ఇప్పుడు మాది పనే. అయినా ఒకసారి ప్రపోజ్ చేసిన తర్వాత 6 months మాత్రమే మీవి. ఆ తర్వాత అంతా మాదే. కళ్ళ కాజల నుంచి కాళ్ళ గజ్జల వరకు, పెర్ఫ్యూమ్ బాటిల్ నుంచి పాప్కార్న్ కాంబో వరకు సర్వం నాకింగ్ చేస్తారుగా. మాత్రం వెయిట్ చేయించడంలో తప్పేం లేదు. దానికి వెయిట్ చేయించడం దేనికి? రాలేమని చెప్తే సరిపోతుంది కదా. అబ్బా, మేము అలా చెప్పగానే మీ అలుగులు, ఏడుపులు, ఎమోషనల్ బ్లాక్మెయిల్స్, విసుగులు ఎవడబరుస్తాడు ఇవన్నీ. అదే ఒక అబద్ధం చెప్పి లేటుగా వచ్చిన తర్వాత చిన్న గిఫ్ట్ పడేసామనుకో, అలా పడుంటారు. సంక నాకిపోతారు చెప్తున్నా. నన్నే నిన్నే ఏంటి? ఫస్ట్ 6 months మావా, మిగతాదంతా మీదా. మీ లైఫ్లో ప్రతి సెకండ్, ప్రతి మినిట్, ప్రతి రోజు మావే. అసలు మేము లేకపోతే ఆఫీస్లో జాబ్లేంటి, కొంపలో అన్నం కూడా వండుకోలేరు. కమోడ్లో నీళ్ళు పోయడం కూడా చేత కాదు. మళ్ళీ మాటలు. హలో సిస్టర్, ఏంటి ఇందాక నుంచి తెగ నవ్వేస్తున్నావు? అంతలా చేస్తున్నాడా? రేపొద్దున గొడవైందనుకో, ఇక్కడ పెట్టే తొక్కలో 2000కి 20 సంవత్సరాలు చెప్పుకుంటాడు. నన్ను నాకేసింది. అవసరమా చెప్పు? చెప్తావు. ఆడి ఫేస్ చూస్తే తెలియట్లేదు నీకు? ఏమ్రా బాలరాజు, ఏమ్రా మీ వాళ్ళ దేశానికి ఉపయోగం? Baby, listen to me. No, baby, wait. Shit. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఫస్ట్ టైమే లెట్స్ డివైడ్ అంటే ఏ అమ్మాయి పే చేయనంటది? అలా చెప్తే మరి మీరు ఊరుకుంటారు. నెక్స్ట్ టైం నుంచి పబ్స్ డిన్నర్స్ కట్ అంటారు. అయినా ఎప్పుడైనా మేం పే చేస్తాను ముందుకొచ్చే అమ్మాయిలు ఉన్నారా? ఉన్నాం, మేం పే చేస్తాం. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి పే చేస్తే అది యూస్ చేసుకున్నట్ట. అదే ఒక అమ్మాయి అబ్బాయికి పే చేస్తే అది వాడి టాలెంటా? ఏం హిపోక్రసీరా మీరు. మాట్లాడవే బాబు, ఇలా దొబ్బేస్తాను. నిన్ను నమ్మొస్తే రాత్రిపూట రోడ్డు మీద వదిలేస్తావా? నేనా? నువ్వు కాదు, నీలాంటోడు ఇంకోడు. ఎప్పుడురా మీకు మా విలువ తెలిసేది? అయినా మీరు మాత్రం మాకు ఎప్పుడైనా వాల్యూ ఇచ్చారా? ఇస్తాం కాబట్టి బాయ్ ఫ్రెండ్ అయినప్పటి నుండి బైకుల మీద నమ్మి ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తాం. మీరు మా హస్బెండ్ అయినప్పటి నుండి శాలరీ మొత్తం మీకు దారపోస్తాం. ఆఖరికి 20 సంవత్సరాల నుండి గర్వంగా చెప్పుకున్న మా ఇంటి పేరు కూడా మీకోసం మార్చేసుకుంటాం. ఇంకేం కావాలి బే మీకు?